మధ్యకాలంలో ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చాలా చోట్ల కూడా అక్రమాలు పాల్పడుతున్న విషయం బహిర్గతమైంది. మొన్న నీట్ కూడా చాలా పేపర్ లీక్ అయ్యి చాలామంది విద్యార్థులు కూడా భారతదేశం మొత్తం కూడా దెబ్బతిన్న విషయం జరిగింది. ఆ విధంగా అన్ని కోచింగ్ సెంటర్లో కూడా చాలా రకాల తప్పు పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ విద్యార్థి సంఘం ఇక్కడ కూడా విక్టర్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఆయన నడుపుతున్న విషయం కూడా గతంలో కూడా అతని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఆరోపణలు కూడా అతను ఇంకా సిద్ధం కాలేదు. ఇప్పుడు ఆయన అక్రమంగా ఒక 25,000 వాళ్ళకి ఇస్తున్నట్టు అర్థం ఏమిటి? నేను అక్రమం తప్పు చేస్తున్నాను కాబట్టి అతను ఇస్తున్నాడు. పైన కనిపిస్తాను, నేను అక్రమం చేస్తున్నామని చెప్పి పైన కనిపిస్తాను. అందుకే నేను 20,000 మీకు లంచంగా ఇస్తున్నానట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు, ఆయన ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అది ఆయన అట్లా అడ్డదారిగా కోచింగ్ నడపడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన ఇక్కడ కొంచెం అతను ముందు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అంతర్జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయాలి. అతను అంతర్జిల్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకంటే ఈ అక్రమ కోచింగ్ సెంటర్ మూతపడిపోతాయి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక సెంటర్ నడుపుకుంటారు. ఇంకా ఒకటి చాలామంది సక్రమంగా చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ఈ విధంగా జరగడం వల్ల ఈ డబ్బున్న వాడికి న్యాయం జరుగుతుంది, వీళ్ళు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇవన్నీ అక్రమ కోచింగ్ సెంటర్ని మూసివేయాలి. ఏదైతే ఉంటుందో ఇంకోటి ఏముందంటే వీళ్ళు విద్యార్థులకు ఒక మంచి బోధన తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాల్సిన విషయం మొదలుపెట్టి అక్రమంగా మనం ఎక్కడో ఎట్లా తీసుకుపోవాలనే విషయం జరుగుతున్నది. ఇది చాలా ప్రమాదకరమైన దేశానికి అయితే కన్నా. కాబట్టి దాన్ని వెంటనే మూసివేయని చెప్పేసి వ్యాసంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కామరెడ్డి గణేష్, ఇండియన్ తీసిస్తాను. అందరికీ జై భీమ్ అండి. నిన్న విద్యార్థి సంఘం నాయకుల పైన విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కాజా భాష, షాడో నిర్వాహకులు చాంద్ భాష యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి సంఘాల మీద ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని. మీ మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు? మేము అడుగుతా ఉన్నాము, మా విద్యార్థి సంఘాల నాయకుల తరపున మీ మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు అని అడుగుతున్నాము. ప్రెస్ మీట్ పెట్టి 10 మందికి నువ్వు బహిరంగంగా తెలియజేస్తా ఉన్నావు విద్యార్థి సంఘం నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని. మీ దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ ఆ ప్రెస్ మీట్లో మీరు ఎందుకు కాల్ రికార్డింగ్స్ బయట పెట్టలేరు? డబ్బులు ఇచ్చినామని చూపిస్తూ ఉన్నారే, మేము వేసినాము ప్రూఫ్ ఉందని. మీకు రిటర్న్ వేసినట్లు కూడా ప్రూఫ్ ఉంది కదా. అంటే మీ అంతకు మీరు వేసి మళ్ళీ రిటర్న్ వేసినది కూడా ప్రూఫ్ ఉంది కదా. దీని మీద మిమ్మల్ని ఏమనాలి? సంఘాలంటే ఎట్టుకొచ్చింటాయి, ఏమన్నా కూడా పడతారని అనుకుంటున్నావా చాంద్ భాష గారు? అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్ నడపడానికి నీకేం అర్హత ఉంది? నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి కదా ఫస్ట్. తమ్ముని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్లో నడుపుకుంటూ దాంట్లో దందాలు చేసుకుంటూ దొడ్డిదారిలో విద్యార్థుల నుంచి వేలకు వసూలు చేస్తూ ఉంటే నేను ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నువ్వు బ్లాక్మెయిలింగ్ అంటావు. తమాషా అయిపోయిందే ఇది. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నిన్ను ఎవరేమంటారు? నీ దగ్గర ఎక్కడ లోపం ఉంటేనే కదా ఈ విద్యార్థి సంఘం నాయకులు ప్రశ్నించేది. నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళు అడగకుండా వాళ్ళ అకౌంట్లో నువ్వెందుకు డబ్బులు వేసావు? అంటే నువ్వు చేస్తున్న అవినీతికి, నువ్వు చేస్తున్న తప్పుడు పనులకు ప్రశ్నించకూడదని ముందుగానే వాళ్ళకి డబ్బులు వేసినావా? ఆ డబ్బులు తీసుకోకుండా వాళ్ళు రిటర్న్ చేసి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దందా మీద వాళ్ళు పోరాటం మొదలు పెడితే ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్తావు. నువ్వు చేసే తప్పుడు పని నిన్ను ఎవరు అడగాలి? అసలు స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నావా, లేకపోతే నవోదయ కోచింగ్ సెంటర్లో ఉండి ఇక్కడ వ్యాపారం చేసుకుంటా, విద్యార్థులతో కోచింగ్ సెంటర్లో వ్యాపారం చేసుకుంటా నీకు ఏదైతే ఉద్యోగం ఇచ్చినారో అక్కడ క్లాసులు ఎగరగొడుతున్నావా?
అంటే నీ జాతకం బయట పెడితే, నీ తప్పులు బయట పెడితే, ఈరోజు నీ దందా బయట పెడితే విద్యార్థి సంఘం నాయకులు బ్లాక్మెయిలింగా? ఏం విద్యార్థి సంఘం నాయకులు పెళ్లిళ్ళు చేసుకొని చదువుకోకూడదా? విద్యార్థి సంఘం నాయకులు పెళ్లిళ్ళు చేసుకోకుండా జీవితాంతం అట్లాగే ఉండాలనా? నువ్వు పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తలేవా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగం పెట్టుకొని ఈరోజు నవోదయ కోచింగ్ సెంటర్ నడుపుతలేవా? ఈరోజు విద్యార్థి సంఘం నాయకులు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టినాక వాళ్ళు విద్యార్థి సంఘం నాయకులు ఎట్లా అవుతారంటే, నువ్వు చెప్పు ఎట్లయితారో విద్యార్థి సంఘం నాయకులు కాజా భాష, నువ్వు చెప్పు. అంటే పెళ్లిళ్ళు చేసుకొని చదువుకోకూడదు. ప్రతి మనిషి నిరంతరం విద్యార్థి జీవితంలో, ఈ సమాజంలో ప్రతి మనిషి నిరంతరం విద్యార్థి. పాఠాలు చెప్తావు కదా, నీకు తెలీదా ఇది? నువ్వు కూడా విద్యార్థివే, నువ్వు టీచర్ అయిండొచ్చు, నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి సమాజంలో. నువ్వు కూడా విద్యార్థివే. ఇంకా ఏదో కొన్ని విషయాలు కొన్ని సబ్జెక్టుల మీద నువ్వు పాఠాలు చెప్తుండొచ్చు, అట్లనే నీకు మొత్తం జ్ఞానం ఉందనుకోవద్దు. చేసిన తప్పుడు పని సాలక మళ్ళీ బయటకు వచ్చి నేను ఉత్తముడిని అని చెప్పుకుంటున్నావా? ఎందుకు పెట్టుకుంటున్నావు నవోదయ కోచింగ్ సెంటర్లు? ఎందుకు తమ్ముడిని అడ్డం పెట్టుకొని నడుపుతా ఉన్నావు? నిన్న ప్రెస్ మీట్లో విలేకరులు అడుగుతా ఉంటే మా తమ్ముడు చెప్తాడు అంటున్నావు, నువ్వే చెప్తా ఉన్నావు. మొత్తం తమ్ముడిని చెప్పనిస్తున్నావా? అంటే తమ్ముడు నడుపుతలేడు, ఆడ మొత్తం దందంతా నీదే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని సమాధానాలు నువ్వే చెప్తున్నావు, అన్ని ప్రశ్నలు నువ్వే వేస్తున్నావు. విద్యార్థి సంఘాల నాయకులను ప్రశ్నించాలనుకునేటప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండు. ఒకవేళ ఇతరుల వైపు చూపించేటప్పుడు 4 వేలు నీ వైపు ఉన్నాయనేది గుర్తుపెట్టుకో. నువ్వు కరెక్ట్గా ఉంటే ఏ సంఘాలు నీ దగ్గరికి రావు, ఎవరు నిన్ను బ్లాక్మెయిల్ చేయరు. మళ్ళీ ఏదో సత్యహరిచంద్రుడి మాదిరిగా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి విద్యార్థి సంఘాల నాయకులు ఇట్లా అని ప్రశ్నిస్తున్నావా? అంటే నువ్వు తప్పుడు పని చేస్తూ ఉంటే ఎవరు ప్రశ్నించకూడదు, అందరు గుడ్డల మాదిరిగా ఉండాలా కన్ను మూసుకొని. నువ్వు ఏది ఇస్తే అది తీసుకోవాలా. ఇన్నేళ్ల నుంచి రాని సమస్య ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది నీకు? ఇన్నేళ్ల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు కదా. అదే బనవాసిలో అమ్మాయిల మీద ఇది చేసినప్పుడు వాళ్ళు పోరాటం చేసిన పోరాటం నీకు గడపలేదా? యాములన దాకా ఇంటివి వాళ్ళు పోరాటం చేసేటప్పుడు విద్యార్థి సంఘాల సమస్యల మీదనే కాక స్థానిక సమస్యల మీద కూడా పోరాటం చేస్తున్నటువంటి పోరాటాలు నీకు గడపలేదా? ఈరోజు చదువుకొని టీచర్ అయినావు. నువ్వు ఏ రోజైనా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గురించి ఏమైనా చేసినావా? విద్యార్థి సంఘం నాయకులు చేస్తూ ఉన్నారు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వారోత్సవాలను. చదువుకొని జీతం తీసుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ పక్క వ్యాపారాలు పెట్టుకొని ఇంకా అదనంగా సంపాదించుకుంటున్నావు. ఇట్లాంటివి తప్పుడు ఆరోపణలు చేసుకుంటా, తప్పుడు మాటలు మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లు పెడితే ఇంకా పిల్లలు కాబట్టి ఓపికగా సమాధానం చెప్తున్నారు. మహిళలు అయితే అంత ఓపికగా చెప్పరు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడికే వచ్చి నీ కథ ఏందో తెలుసుకుంటారు. తప్పుడు పనులు చేసింది కాక మళ్ళీ పైన ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నావా? నువ్వు ఇట్లే కానీ పోతే ఖచ్చితంగా నీ మీద క్రిమినల్ కేసులు పెడతారు, నీ మీద పరువు నష్టం దావా వేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్ మాకుంది కాబట్టి నువ్వు కూడా మా వాడివని ఇంకా నిన్ను ఉపేక్షిస్తా ఉన్నాం. నీ స్థానంలో ఏ అగ్రవర్ణం చెందిన వ్యక్తి ఉండింటే ఆ కథ వేరుంటుండే. నువ్వు చేసిన తప్పులను ఇప్పటికైనా సర్దిద్దుకొని నీ ఉద్యోగం ఏదో అది నువ్వు చేసుకో. కోచింగ్ సెంటర్లు పెట్టుకొని పని చేయడానికి, కోచింగ్ సెంటర్లు నడపడానికి ఈ దేశంలో ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు పెట్టుకొని నడుపుకుంటారు. నువ్వు అక్రమ దందాలు చేసుకుంటూ కోచింగ్ సెంటర్లు నడపాల్సిన అవసరం లేదు. నీ కోచింగ్ సెంటర్ ఖచ్చితంగా పిల్లలు మంచి పని చేసినారు మూపియడము, నీ మీద ఇంకా యాక్షన్ తీసుకోవాలి. అది తీసుకునే వరకు వాళ్ళని పోరాడమనే చెప్తాం మేము.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున విద్యార్థి సంఘం నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య కానీ, యుఎస్ఎఫ్ఐ కానీ, ఉదయ్ కుమార్ కానీ, శేఖర్ కానీ, ఇద్దరు తమ్ముళ్ళు ఏ పోరాటం తీసుకున్నా దానికి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక మద్దతు ఉంటుంది. నీలాంటి విధవలను క్వశ్చన్ చేసేదానికి కూడా మహిళా ఐక్య వేదిక సిద్ధంగా ఉంటుంది. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. నా పేరు ఎం శేఖర్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు. మరి మేము గత నెల కిందట నుంచి కూడా ఎమ్మిగనూరు కేంద్రంగా నవోదయ విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో అక్రమ బోగస్ టీసీల పైన, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు నవోదయ కోచింగ్ సెంటర్లో ఎలా వస్తారని చెప్పేసి మేము గత నెల రోజుల నుండి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ అవినీతిని వెలికి తీయడానికి అనేక ఉద్యమ రూపంలో కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి అక్కడ విక్టరీ కోచింగ్ సెంటర్ యాజమాన్యమైనటువంటి కాజా భాష గారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ మరి గత 30 సంవత్సరాల నుండి కూడా అనేక బోగస్ టీసీలు తెప్పిస్తూ ఈ యొక్క విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాడు. మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి కాజా భాష గారు మరి ఈ బోగస్ టీసీలను తెప్పిస్తూ నవోదయ 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షలకు సెకండ్ టైం థర్డ్ టైము మరి విద్యార్థుల ప్రవేశాలను ఎలా రాయిస్తున్నారని చెప్పేసి ఈరోజు పత్రిక ముఖంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అక్కడ ఈ 2026-27 సంవత్సరం సంబంధించి మేము విద్యార్థి సంఘాలుగా రీజనల్ ఆఫీసర్ గారు కూడా చక్రపాణి గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన చక్రపాణి గారు కూడా నవోదయ ప్రిన్సిపల్ గారికి క్లోజింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఆ సెకండ్ టైము థర్డ్ టైం ఎవరున్నారో అటువంటి విద్యార్థులను కూడా రిజెక్ట్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి వారు కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మేము నవోదయ ప్రిన్సిపల్ గారిని కూడా నిక్కచ్చిగా ఏదైతే నిజమైనటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి విద్యార్థులకు మీరు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి మేము కూడా నవోదయ ప్రిన్సిపల్ గారు కూడా అడగడం జరిగింది. అక్కడ నిక్కచ్చిగా పనిచేటువంటి నవోదయ ప్రిన్సిపల్ గారు నిజమైనటువంటి విద్యార్థులకు ఈరోజు సీట్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మేడం గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యమైనటువంటి చాంద్ భాషా గారు, కాజా భాషా గారు మరియు విద్యార్థి సంఘాల పైన మరి బ్లాక్మెయిల్ పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఆరోపణలు మేము విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి గతంలో అక్టోబర్లో ఆయన విద్యార్థి సంఘాలుగా మరి ప్రతి ప్రజా సంఘానికి విద్యార్థి సంఘానికి ఎవరైతే సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మేము స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తామని చెప్పేసి మా సంస్థకు వాళ్ళే స్వయంగా పిలిచి మరి 25,000 రూపాయలు కూడా మాకు స్వచ్ఛందంగా మరి విరాళాలు ఇవ్వడం జరిగింది. మరి అయితే కొంతమంది తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో బోగస్ టీసీలతో ఈరోజు డబ్బున్న వాళ్ళకు మాత్రమే ఈరోజు సీట్లు రావడానికి విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యము మరి అక్కడ అవలంబిస్తూ ఉంది. మీరు దాన్ని అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారని చెప్పేసి కొంతమంది ఫిర్యాదులు వచ్చి మాకు చేయడంతో మేము ఆ విరాళం ఇచ్చినటువంటి 25,000 రూపాయలు కూడా మేము కాజా భాషా గారికి, చాంద్ భాషా గారికి వారు పంపిన అమౌంట్ కూడా మేము తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకు పంపారని చెప్పేసి అంటే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకు మేము సపోర్ట్ చేయము, మేము పేద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల పక్షాన మేము పోరాటాలు నిర్వహిస్తాం. మీరు వారికి అన్యాయంగా సీట్లు రాకుండా ఈరోజు బోగస్ టీసీలు లెప్పిసి ఈరోజు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మేము దీనికి సపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలు స్వచ్ఛందంగా మేము రిటర్న్ చేయడం జరిగింది. మరి దాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు మీరు బయటికి తీస్తే దాన్ని అడ్డు పెట్టుకొని విద్యార్థి సంఘాలు ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు చేయడము ఆయన విజ్ఞతకే మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గతంలో అటుపోయినసారి కూడా మరి విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్కి మరి 40-45 సీట్లు కూడా వచ్చాయి. మళ్ళీ విద్యార్థి సంఘాలకి అప్పుడు ఎందుకు మిమ్మల్ని అడగలేదు డబ్బులు? ఈ సంవత్సరం ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. మీరు చేసినటువంటి అక్రమాలు విద్యార్థి తల్లిదండ్రులు మాకు చెప్పడం ద్వారా లోతైన విశ్లేషణ చేసి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి విరాళాలు కూడా మీకు రిటర్న్ చేసి మేము ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్
చదువుతున్న విద్యార్థులకు దాదాపుగా కాజా భాష గారు ఆయన కోచింగ్ సెంటర్కి సంబంధించి ఒక 8 హాస్టల్స్ను అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి విద్యార్థులను ఒక్కొక్క హాస్టల్లో 250 మంది విద్యార్థుల దాకా ఒక బహుళ అంతస్తుల్లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ పర్మిషన్, ఫుడ్ లైసెన్స్లు, అదేవిధంగా విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు అనధికారికంగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ విద్యార్థులను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని కూడా నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు విద్యార్థుల హక్కులను కావాల్సినటువంటి కాజా భాష గారి పైన కూడా విద్యాశాఖ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణమే అటువంటి క్రమశిక్షణ తప్పినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాజా భాష గారిని కూడా సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క బోగస్ టీసీలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క కాజా భాష గారు ఆయన ప్రోద్బలంతో ఆయనకున్నటువంటి పరిచయాలతో మరి ఆయనకున్నటువంటి డబ్బుతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు బోగస్ టీసీలు తెప్పిస్తూ 1-2 సార్లు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయించే విధంగా ఆయన ధోరణి ఉంది. కాబట్టి దీనిపైన కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ బోగస్ టీసీలు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలో ఉన్నటువంటి నలుమూలటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే టీసీలు ఇస్తా ఉన్నారో సమగ్రమైన విచారణ చేపట్టి అటువంటి ప్రైవేట్ పాఠశాలను కూడా సీజ్ చేయాలి. అటువంటి హెచ్ఎంలు ఎవరైతే హాజరు శాతం వేయించుకున్న విద్యార్థులకు నవోదయ కోచింగ్ సెంటర్లకు విద్యార్థులను పంపిస్తా ఉన్నారో అటువంటి ప్రధానోపాధ్యాయులపై కూడా మీరు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి విద్యార్థికి విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి దాదాపు విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా 2000 మంది విద్యార్థులు అక్కడ విక్టరీ నవోదయ అనధికారికంగా 2000 మంది విద్యార్థులు అక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 చొప్పున ఫీజులు తీసుకుంటా ఉన్నాడు. ఆ యొక్క ₹1,00,000 కూడా ఎటువంటి రసీదులు ఇవ్వకుండా మరి గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకుండా దాదాపు ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 చొప్పున 2000 మంది విద్యార్థికి దాదాపు 2,000 ఆయన ఫీజులు వసూలు చేస్తూ ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకుండా మరి ఈరోజు ఆయన అవినీతి సంపాదన కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎస్సీబీ అధికారులు కూడా తక్షణమే ఆయన పైన దాడులు నిర్వహించాలి. మరి అవినీతి సొమ్మును కూడా వెలికి తీయాలి. మరి ఆయన సంపాదించినటువంటి సంపాదన పైన 30% ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి. అటువంటి ఏమైనా కట్టినటువంటి రిసిప్ట్లు కూడా ఆయన పత్రికా ముఖంగా మరి మీడియా ముఖంగా తెలియజేయాలి. ఇలా దొంగచాటున మన విద్యార్థి సంఘాలు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాయని చెప్పేసి ఆయన అవినీతి అక్రమాలు బయటికి తీసినందుకు ఈరోజు అనేక ఆరోపణలు చేయడము ఇది చాలా సిగ్గుచేటు. మరి కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఆయన యొక్క టర్నోవర్ పైన కూడా అదే ఆయన సంవత్సరం ఆదాయం 20 కోట్ల టర్నోవర్ చేస్తా ఉన్నాడు. ఏ ఎమ్మెల్యే కూడా ఒక 5 సంవత్సరాలకు ఒక 75 కోట్లు 150 కోట్లు కూడా సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎక్కడా కూడా లేరు. ఈయన ఒక 5 సంవత్సరాల్లో 75 కోట్లు కూడా సంపాదిస్తా ఉన్నాడు. ఈ సంపాదన కూడా ఏ రకంగా ట్యాక్సులు కడతా ఉన్నాడో మీరు కూడా బహిరంగ మీరు చెప్పాలి. బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధమే. ఆ యొక్క కోచింగ్ సెంటర్ కూడా మీరే నడిపిస్తా ఉన్నారు. మీ తప్పుని అడ్డు పెట్టుకొని ఆ యొక్క దందాన్ని కూడా ఆ అక్రమ బోగస్ టీసీలను కూడా మీరు తెప్పిస్తూ ఈ యొక్క అక్రమ ప్రవేశాల పైన కూడా పాల్పడతా ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క అక్రమ సంపాదన పైన కూడా మీరు తక్షణమే బహిరంగ చర్చకి రావాలి. దీనిపైన మీరు కూడా స్పందించాలి. అనవసరమైన ఆరోపణలు చేయడం ఈ మీ విద్యార్థికే దీన్ని వదిలేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామీణ పాఠశాలలో టీసీలు ఏ రకంగా ఇస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు, హెచ్ఎంలు, డిప్యూటీ డిఈఓలు, మరి అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికార యంత్రాంగం కూడా దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. విచారణ చేసి ఇటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు కానీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల వారు కానీ స్వచ్ఛందంగా విరాళాలు తీసుకుని ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి స్వచ్ఛందంగా విరాళాలతోనే మేము ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అది సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు మీ దగ్గర ఎటువంటి బ్లాక్ మెయిల్ కూడా మేము ఎప్పుడు పాల్పడలేదు.
మీరు చేస్తున్నటువంటి అవినీతికి మేము వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. పేద బలిగిన వర్గాలకు ఈ యొక్క నవోదయ విద్యాలయాల్లో సీట్లు పూర్తిగా అందే వరకు కూడా మా యొక్క ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి అవినీతి అక్రమాల పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్క నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యాలకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి మీరు పాల్పడినా కూడా మేము విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడుకొని ఈ యొక్క అక్రమ ప్రవేశాలపైన మేము కూడా అనేక ఉద్యమాలు చేసి దీన్ని అరికడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।